సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి నిన్న మనం చూస్తే గోల్డ్ యాజ్ యూజువల్గా గోల్డ్ రేట్ ఎలా ఉంది అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అందులో మీరు చెప్పారు నిన్న మనం చూస్తే ఫ్యూచర్ మార్కెట్లో మనకి గోల్డ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. అలా మనకి ఫ్యూచర్ మార్కెట్లో ఎప్పుడైతే గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందో స్పాట్ మార్కెట్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని మీరు చెప్పడం జరిగింది. అయితే గోల్డ్ రేట్ ఎంతవరకు పెరిగింది సార్? అండ్ మళ్ళీ తగ్గే అవకాశం ఉందా, లేదంటే ఈ రేట్ ఇలానే కంటిన్యూ అవుతుందంటారా? గోల్డ్ ప్రైస్ పెరగడం ఆగిపోవాలి లేదా కిందికి పడాలి అంటే అర్జెంటుగా అందరూ కలిసి ఇజ్రాయెల్కి ఫోన్ చేయాలి, ఇరాన్కి ఫోన్ చేయాలి, మీరు గొడవ పడకండి అని చెప్పేసి. అప్పటిదాకా మీకు గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటిదాకైతే మనం చూసింది ఓన్లీ వన్ సైడ్ వారే స్టార్ట్ అయింది, అంటే ఇరాన్ ఓన్లీ అటాక్ చేసింది ఇప్పటిదాకా. సో ఇజ్రాయెల్ వాళ్ళు ఇవాళ రాత్రికి డెసిషన్ తీసుకోబోతున్నారు అకార్డింగ్ టు ది ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా. అంటే వీళ్ళ రిటాలియేషన్ ఇన్ రెస్పాన్స్ టు ఇరాన్స్ అటాక్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది స్టార్ట్ అయింది అనుకోండి, ఎక్కడికో వెళ్ళిపోతుంది గోల్డ్. ఈజీగా 80,000 దాటేసేసి స్పాట్ గోల్డ్ మార్కెట్లో చెప్తున్నాను ఫస్ట్. ఎందుకంటే కంపేర్ టు ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా పెరుగుతుంది, స్పాట్ మార్కెట్లో కూడా పెరుగుతుంది. కానీ ఇక్కడ మీకు ప్రీమియం ప్రైస్ ఉంది స్పాట్ మార్కెట్లో. ఎందుకంటే మీకు 75,000 ఒకవేళ ఫ్యూచర్స్ మార్కెట్లో ఉండే గోల్డ్ మీకు దాదాపు 77,000 వరకు మీకు స్పాట్ మార్కెట్లో ఉంది. అండ్ ఈరోజు మనం చూసుకుంటే స్పాట్ మార్కెట్లో గోల్డ్ పెరిగింది కానీ ఫ్యూచర్స్ మార్కెట్లో గోల్డ్ పడిపోయింది. సో దెర్ ఆర్ వేరియస్ రీజన్స్. ఆ రీజన్స్ అంత ఇంపార్టెంట్ కాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రెండ్ ఎక్కడ ఉంది అది మనం తెలుసుకోవాలి. సో ట్రెండ్ గురించి క్లారిటీ ఉందనుకోండి, మిగతా ఏది కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ముందు నుంచే చూస్తున్నాం, ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా ప్రయత్నించింది దట్ 9 క్యారెట్ గోల్డ్ ఒకవేళ అనౌన్స్ చేస్తే కాసంత రిలాక్సేషన్ వస్తుంది, అండ్ ఇంపోర్ట్ డ్యూటీ కూడా తగ్గించేస్తే స్మగ్లింగ్ అనేది ఆగిపోతుంది, కొంచెం రెలవెన్స్ అనేది ఉంటుంది అనుకున్నారు. బట్ మెనీ ఆఫ్ ద టైమ్స్ ఆ మెజర్స్ కూడా గోల్డ్ని రైజ్ అవ్వడంతో ఆపలేకపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైపు నుంచి అన్నీ అయిపోయాయి, రావాల్సిన అనౌన్స్మెంట్స్ అన్నీ. జియో పొలిటికల్ సినారియోస్ ఓవర్టేక్ చేసిందనమాట. మీరు చూసుకుంటే ఈ రోజున ఇండియన్ ఎక్విటీ మార్కెట్స్ ఆగస్ట్ 5th నెల 5వ తేదీన ఏ రోజైతే స్టాక్ మార్కెట్స్ పడ్డాయో ఆ రోజు తర్వాత దానికంటే కూడా ఎక్కువగా ఫాల్ జరిగిందంటే ఈ రోజు మనం మాట్లాడుకుంటాము. ఈరోజు 3rd October. సో ఈ రోజున మీకు కంపల్సరీగా గోల్డ్ మార్కెట్స్ కూడా ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక షివరింగ్ అనేది ఉందన్నమాట మార్కెట్లో. అది ఎక్విటీ మార్కెట్స్ అయినా ఈవెన్ గోల్డ్ మార్కెట్స్ అయినా. ఇప్పుడు ఇరాన్ అయితే అటాక్ చేసింది, ఇజ్రాయెల్ ఒకవేళ అటాక్ చేయకపోతే మరి గోల్డ్ పెంచి లాభం ఏందని చెప్పేసి ఇంటర్నేషనల్ ట్రేడర్స్ కూడా ఆలోచిస్తారు. అంటే లండన్ మార్కెట్లో, యుఎస్ మార్కెట్లో, వేరే దేశాల్లో. ఒకవేళ ఇజ్రాయెల్ అటాక్ ఇవాళే చేసిందంటే ఇవాళే గోల్డ్ పెరిగిపోతుంది, ఎందుకంటే అశాంతత అనేది పెరుగుతుంది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. గోల్డ్ ఎంత ఎక్కువగా అశాంతత ఉంటే ప్రపంచంలో అంతే గోల్డ్ పెరుగుతుంది. ఒకవేళ ఈరోజు ఇజ్రాయెల్ ఒకవేళ డెసిషన్ తీసుకోలేదు అంటే మళ్ళీ రేపటిదాకా గోల్డ్ అవుతుంది, మరీ ఎక్కువగా పెరగకుండా. స్పాట్ మార్కెట్లో కాస్తంత పెరుగుతుంది, ఎందుకంటే స్పాట్ మార్కెట్లో జనాలు నిజమైన బంగారం కొంటున్నారు. ఫ్యూచర్స్లో మాత్రం మీరు ఓన్లీ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో గోల్డ్ కొంటున్నారు. సో కాబట్టి స్పాట్ మార్కెట్లో డిమాండ్ అనేది ఎప్పుడు ఉంటుంది. సో ఫస్ట్ మనం చూద్దాము స్పాట్ మార్కెట్లో ఈ రోజున 24 క్యారెట్ గోల్డ్ ఎలా ఉంది. నేను చూసుకుంటే 7,690 ఉన్న ప్రైస్ కాస్త ఈరోజు 7756, అంటే దాదాపు 66 రూపాయలు పెరిగింది. 66 రూపీస్ ఈజ్ అగైన్ సాలిడ్ కైండ్ ఆఫ్ రైజ్. ఎందుకంటే 1 రూపీ నిన్న పడింది, మీరు గమనిస్తే నిన్న ఓన్లీ రూపాయి పడింది, ఇవాళ 66 రూపాయలు పెరిగింది. అంటే 65 రూపాయలు నిన్నటితో పోల్చుకుంటే. 22 క్యారెట్ గోల్డ్లో 7,100 ఉన్న ప్రైస్ కాస్త నిన్న ఈరోజు 7,110 అయింది. ఈ విషయం మనం కొంచెం గమనిస్తున్నాము 2 days నుంచి. ఇవాళ ఓన్లీ 10 రూపీస్ పెరిగింది స్పాట్ మార్కెట్లో 22 క్యారెట్ గోల్డ్. జనరల్గా ఏంటంటే ఒక రూపాయి తేడాతోనే పెరుగుతాయి రెండు కూడా. ఇది ఒకవేళ 66 రూపాయలు పెరిగిందంటే 22 క్యారెట్ గోల్డ్ మీకు 65 రూపాయలతో పెరుగుతుంది. కానీ ఈ రోజున మీకు 56 రూపాయల డిఫరెన్స్ ఉంది. సో జస్ట్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ గ్యాప్. ఎందుకో చెప్పనా, మళ్ళీ ఒకసారి చెప్తాను. నిన్న నుంచి కంపేర్ చేసుకుంటే 7756 నుంచి ఇవాళ 7110 మీకు స్పాట్ గోల్డ్ మార్కెట్ 22 క్యారెట్ గోల్డ్ ఉంది. కాబట్టి ఆ గ్యాప్ ఏదైతే రెండింటి మధ్యలో ఎక్కువగా ఉండాల్సిందో ఆ గ్యాప్ అనేది తగ్గుతూ వస్తుంది. సో మరీ అంత డిమాండ్, వన్ ఆఫ్ ద పీపుల్ హూ ఎవర్ బయింగ్ బల్క్ గోల్డ్, అంటే పెద్ద పెద్ద జ్యువెలర్స్ కొంటూ ఉంటారు బల్క్ మార్కెట్, అంటే వాళ్ళు కేజీలు కొంటారు. బల్క్ అంటే కూడా 50 కేజీలో 100 కేజీలో కేజీ గోల్డా, బట్ మినిమం బల్క్లో ఉంటుంది.
సో అలాంటి టైంలో ఏమవుతుందంటే గ్యాప్ కాస్త మెయింటైన్ చేయాలి, అది ఆటోమేటిక్గా అనేది మార్కెట్లో అది చేయబడుతుంది. నా కమింగ్ టు ది చార్ట్స్, వెరీ ఇంపార్టెంట్. చూసుకుంటే మనము ఒక ఆల్ టైమ్ హై రైజ్ గురించి మనము ఎక్స్పెక్ట్ చేసాము. ఇక్కడ నుంచి కింద నుంచి మనం ట్రెండ్ లైన్ డ్రా చేస్తే పెరుగుతూ వచ్చింది, కొంచెం పడినట్లే పడి మళ్ళీ పెరిగింది. ఈ విషయం కూడా మనం చెప్పాం గత 3-4 రోజుల్లో. పెడితే పడిపోతే ఒకవేళ 500 లేదంటే ఒక 1000 రూపాయలు, దానికంటే ఎక్కువగా ఉండదని చెప్పేసి కూడా మనము ఆ విషయం చెప్పడం జరిగింది. కానీ సరిగ్గా అలాగే 1000-1100 మధ్యలో పడేసేసి మళ్ళీ అక్కడి నుంచి 74,660 నుంచి చూసుకుంటే 75,000 రూపీస్ 889 వరకు రావడం జరిగింది. సో దిస్ వాజ్ అ ఎగ్జాబిటెంట్ రైజ్ అని చెప్తారు జనరల్గా మార్కెట్లో. ఎందుకంటే జస్ట్ ఒక్క రోజులో గోల్డ్ ఎంతగానో పెరిగిపోవడం అంటే 1500 నుంచి 1600 అంటే ఇట్స్ అ హ్యూజ్ మ్యాటర్ అండి. సో గోల్డ్ ఏం చేసిందంటే స్పాట్ మార్కెట్లో గోల్డ్ అయితే పెరుగుతుంది, ఎందుకంటే జనాలకి ఇన్కన్వీనియన్స్, అన్సర్టనిటీ, ఇన్సెక్యూరిటీ అనేది పెరిగిపోతుంది. కాబట్టి రూపాయి విలువ ఇంకా పడిపోతే ఎలా, డాలర్ కరెన్సీ కూడా వీక్ అయిపోతే ఎలా అని చెప్పేసి భయపడేసి అందరూ ఏం చేస్తారంటే ఉన్న కరెన్సీ కాస్త మొత్తం గోల్డ్లో కన్వర్ట్ చేసుకుంటారు. అంటే గోల్డ్ బిస్కెట్, గోల్డ్ కాయిన్, లేదంటే గోల్డ్ జ్యువెలరీ చాలామంది కొంటున్నారు అన్నమాట. కానీ ఫ్యూచర్స్ మార్కెట్లో ఏమైందంటే ఒక రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత పడిపోయింది. సో మనం కూడా ఇది నిన్న కూడా డ్రా చేసాము. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ దిగి ట్రేడ్ అయితే మీకు ఒక షార్ట్ టర్మ్లో చిన్న ఫాల్ అనేది ఉంటుందని చెప్పేసి కూడా మనం నిన్న చెప్పాము. ఈ రోజు కూడా అదే జరిగింది. సో ఈరోజు చూసుకుంటే 75,889 వరకు పెరిగిన గోల్డ్ కాస్త ఈరోజు లో మనము 75,329, అంటే దాదాపు మీకు ఒక 500 రూపాయలు పడిపోవడం జరిగింది. నా ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ బిట్వీన్ ది ఈవినింగ్, చెప్తాను నేను ప్రతిరోజు 5 నుంచి 9 గంటల మధ్యలో ఒకవేళ మార్కెట్స్లో పెద్ద మూమెంట్ వచ్చిందనుకోండి, అది వన్ సైడ్ ఉంటుందన్నమాట. పెరిగితే బాగా పెరగాలి, లేదంటే పడిపోతే కూడా బాగా పడిపోవాలి. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే లండన్ మార్కెట్స్ ఈవినింగ్ 4:30కి ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా స్టార్ట్ అవుతాయి. సో అది కాస్త మార్కెట్లో ఎటువంటి మూమెంట్ ఉంటుందని చెప్పేసి చూశాక ట్రెండ్ లైన్ పైన దాటి మళ్ళీ గోల్డ్ వెళ్ళిపోయిందా, స్వాహా 80,000 మీరు హ్యాపీగా చూడొచ్చు 1 లేదా 2 రోజుల్లో. ఒకవేళ పడుతుందా కిందికి, మళ్ళీ మీరు 74,000 or 73,000 కూడా చూసే అవకాశాలు ఉన్నాయి శిరీష. సో మరి ఇలా ఎవరికైనా కూడా గోల్డ్ గురించి క్లియర్గా అనాలిసిస్ కావాలి అన్నా, లేదు అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, హై రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ మోడల్ కావాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? చాలా ముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే ఎంతోమంది కాల్ చేసి మరి అడుగుతున్నారు, సార్ ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా, మీరు మాత్రం గోల్డ్ పెరిగిపోతుంది అంటున్నారు, మరి నేను నా పిల్లల కోసము ఒక హోమ్ లోన్లో నుంచి టాప్అప్ లోన్ తీసుకొని లేదంటే పర్సనల్ లోన్ తీసుకొని గోల్డ్ కొనేయమంటారా? అలాంటి తప్పులు చేయకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్, గోల్డ్ లేదా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ అట్ ద సేమ్ టైం ETF అండ్ ఈవెన్ స్టాక్స్, ఇవన్నిట్లో మీరు ఒకవేళ పెట్టుబడి పెట్టాలి అంటే వీటిల్ని మనము ఇంగ్లీష్ పదంలో వాడతాము యాసెట్స్ అని చెప్పేసి. అంటే ఇది మీకు ఆస్తి అన్నమాట. ఒక ఆస్తిని మీరు కొనాలి అనుకుంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బ్యాంక్స్ కూడా బంగారం కొనడానికి EMIలో సపోర్ట్ చేయవు. అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా స్ట్రిక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, సెబీ కానివ్వండి చెప్తుంది, మీరు ఎలాంటి లోన్స్ తీసుకోవద్దు పెట్టుబడులు ఒకవేళ స్టాక్ మార్కెట్లో పెట్టాలి అనుకుంటే. సో అందుకే హోమ్ లోన్ ఒకటే మీరు తీసుకుంటే రీజనబుల్గా ఉంటుందని చెప్తాను. బట్ మీకు లిక్విడిటీ కావాలి, ఫ్యూచర్ ప్లానింగ్, పిల్లల ఎడ్యుకేషన్, లేదంటే అప్పుల నుంచి బయటికి రావాలి అంటే ఒక సపోర్ట్ మీకు ఇన్కమ్ అనేది ఉండాలి. దానికోసమే ఒక మాస్టర్ క్లాస్ ఉంటుంది. అది మీకు స్క్రీన్ పైన నంబర్ కనిపిస్తుంది కాబట్టి దయచేసి కాల్ చేయండి. నంబర్స్ అయితే సాధారణంగా బిజీ ఉండే అవకాశం ఉందనుకోండి, మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినా మీకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు కావాల్సిన ఆ బ్రైట్ ఫ్యూచర్ని మీరే నిర్ణయించుకోవచ్చు. దానికి నేను తోడ్పడతాను, నేను మీకు ట్రైన్ చేస్తాను. సో దట్ అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు ఫ్యూచర్ని బ్రైట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.